కొడుకులాల మీరు ఈ రోజుల్లో మేడం వారి పిల్ల వసలే వద్దు వద్దు అనవరకల్లా గాతల్లి చెమికలాదేవి గుండెలు గుమిలు అంటున్నాయి అమ్మాయి అమ్మాయి గాతల్లి చెమికలాదేవి కడగల్ల ఒక కడ చిన్న చేసుకున్నది సిగ్లాంటి ఒక చిన్న చేసుకుని గాతల్లి చెమికలాదేవి నా కొడుకులాల ఎంత మాట వలుస్తున్న కొడుకు వద్దు తల్లి నాకు మీ ఆడవారి పిల్ల అసలే వద్దని మీరు అంటున్నారు కాబట్టి నా కొడుకరార కళ్ళ కొడుక కోమారా నా కొడుకరార కళ్ళ కొడుక కోమారాయ్ ఏమి రోజు కళ్ళ కొడుక కోమారాయ్ రండి రండి కొడుకులారా కొడుకులారాయ్ అయ్యో ఇవల్లాంటి తినవందు కొడుకులారాయ్ అయ్యో మేనవారి పిల్ల అంటే కొడుకులారాయ్ అది మేకల్ల కుక్కవోలే కొడుకులారాయ్ అది మేకల్ల కుక్కవోలే కొడుకులారాయ్ నా కొడుక కార్తీక రాజులారా మేనవారి పిల్ల అంటే అది మేకల్ల కుక్కోలే తన్నినా పడుతుంది గుద్దినా పడుతుంది నా కొడుక అట్లా కాకపోయినా కొడుకు మేడవారి పిల్లని చేస్తున్నట్టు ఉంటే ఒకవేళ కోపానికి వచ్చి ఒక మాట నువ్వు అన్నీ ఒక దెబ్బ కొట్టినని నేను నా బావనే కొట్టిందని చెప్పేసి ఒక మాట నేను మళ్ళీ ఇచ్చబోదురా కొడుక కోమారా నా రక్తం రక్తం కలుగుతుంది కొడుక నా మేడవారి పిల్ల అంటే నా అన్నగారి బిడ్డ కాదా నా రక్తం కాదా నాకు ఎంతో సంతోషం ఉంటుంది కొడుక కార్తీక రాజా అయ్యో నాతివారి పిల్ల అంటే కోమారా అది నాతివారి పిల్ల చేసుకుంటే కొడుకో ఒకవేళ కొడుక నీకు కోపానికి వచ్చి ఒక మాట లంజా నువ్వు దాన్ని ఇచ్చినట్టు ఉంటే వెంటనే అది ఓ లంజ కొడుక అంటే నువ్వు ముండ అంటే ముండ కొడుక అంటదిరా కొడుక నాతివారి పిల్లలు కనుక కొడుకో నాతివారి పిల్లలు చేసుకోవద్దు నాకు నడవద్దు కొడుక కోమారా ఇప్పుడు ఈ గడియ లోపల కొడుక మేడవారి పిల్లను వద్దు వద్దు అని మీరు అంటారు కాబట్టి కొడుకులారా మేడవారి పిల్లని మీరు చేసుకోకపోతున్నా అన్నగారి ఇంటికి నాకు తోబంద్ అయిపోతున్నా కొడుక కోమారా కొడుకరారా కొడుక కొడుకరారా కొడుకు ఓ దయగల్లా కొడుక సేనగల్లా కొడుక అయ్యో తల్లిగారి ఇల్లురా తల్లిగారి తోవరా నువ్వు తోవ బంధువు పెట్టకు నువ్వు దారి బంధువు పెట్టకు అందుకే అంటారు కొడుకో తగడు కుడుములు ఇన్నా తల్లిగారి ఇన్నంటారు కొడుకో బొద్ది కూరతో భోజనాలు చేసిన నా తల్లిగారి ఇల్లు కొడుక నా పుట్టినీళ్ళు పుండి కూరతో తిన్న నా పుట్టినీళ్ళతో నువ్వు బంధు పెట్టకురా కొడుక కోమారా కొడుకరారా కొడుక దయగల్లా కొడుక దయగల్లా కొడుక సేనగల్లా కొడుక మేడవారి పిల్ల పిల్ల అంటే కొడుకు మేడవారి పిల్లలు అర్థం చేసుకుంటున్నా రక్తం రక్తం కత్తున్నా మాంసంలో మాంసం కత్తున్నా కొడుక కార్తీక రాజా కొడుక కార్తీక రాజా మేడవారి పిల్లని చేసుకోరా కొడుక నీ కాలన్న మొక్కదాను నా కొడుక నీకు కాలన్న మొక్కదాను నా కొడుక కొడుకులాలా 10 మంది కొడుకులు లేరు కొడుక జ్ఞానవారి పిల్ల ఉన్నది కొడుక రేపు రేపటి కల్లా కొడుక తల్లిన పడుతుంది కొడుక బుద్ధిన పడుతుంది కొడుక కార్తీక రాజులాల అందుకే అంటారు కొడుక ఇప్పటికైనా కొడుక అమాస నువ్వెప్పుడు వస్తావే అవ్వగారి ఇల్లు వాళ్ళకి పూజ చేయాలంటే కొడుక కొడుకో గుడల వేగుళ్ళ కన్న కొడుక బండడు బొక్కలు పెంచిన కొడుక నీకంటే ఎక్కువ కొడుక నాకు ఇవ్వలేరు కొడుక జ్ఞానవారి పిల్లలు చేసుకోవటానికి కల్లా ఆ అమ్మరావు మాయిలానే ఓ మాయిలా లగ్గాలు ఆడదాము ఓ మాయిలా ఆ పెళ్ళిళ్ళు ఆడదాము ఓ మాయిలా
పట్టు పంచాలు కట్టి పట్టు పంచాలు కట్టి కార్తీక రాజులో అప్పుడు కార్తీక రాజు కనుకనే పట్టు పంచలు కట్టుకొని పట్టు దోతులు కట్టుకొని మామ ఎండికొండ లోపల మామ నీ బిడ్డ మామ రేణుక ఇల్లము మామ మేము లగ్నం చేసుకుంటామా అని ఎండికొండకి ఎట్లా పోతా ఉన్నదేమో రామ రామ పొద్దు పోతులు రెండు పొద్దులే రెండు ఎవన్నా ఓయిలాల గొబ్బియాలలో గంగమ్మ మీద గువ్వలాడినట్టు పెళ్లి వాళ్ళునేమో ఎడేరవస్తారు ఎండికొండ తువ్వారేమో వాళ్ళు వచ్చినారు ఎండికొండ దారులేమో వాళ్ళు వచ్చినారేమో ఎండికొండ బాటాలేమో రామ రామ వలియరా వచ్చినారు రామ రామ అమ్మాల మీద ఉన్నదట రామ రామ లోకల శంకరుడు వెంకటేమి ముగ్గురు వాళ్ళు నోరుకొని వచ్చేవారికల్లా మాల మీద ఉన్న రేణుకెళ్ళమ్మ కళతో ఎందుకున్నది ఆయన రేణుక ఎల్లమ్మ కళ్ళతో వస్తుంది అబ్బాబ్బా నా నాయన లోకల శంకరుడు ఎంత ఎట్టివాడు ఉన్నాడు ఎంత గుడ్డేవాడు ఉన్నాడు నా నాయన కనుకనేమి నాయనాన్ని లగ్గం చేసుకున్నాను నా నాయనతో కలుపుతుంటే నా మేనగా ముగ్గురు మేనగాళ్ళు దొరకొని వచ్చి నా నాయన లోకల శంకరుడు ఆయన నేను ఏం చెయ్యాలి ఎక్కడ పోవాలి వెంకటేమి కానాడు రేణుకెళ్ళమ్మ ఎక్కడ ఉంటుంది మరి ఎంత కూడా దాచి పూలవాది కళ్ళతో ఉంటున్నది ఇప్పటికంటే లోపల నాకు మేన బావాలంటే నాకు కడపల్లమంట వాళ్ళ విషయాలు వెంట వాళ్ళ బతికేద్దానికి కానాడు రేణుక ఎల్లమ్మ అవు అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ లగ్గం చేసుకుంటాను ఆయన ఆయన వరకల్లా మరి లోకల శంకరబాయి ముగ్గురు మేనాళ్ళు దొరక వచ్చే వరకల్లా అమ్మవారు రేణుకెళ్ళమ్మ మేన బావాలని మాలు నిరికేళ్ళు కలుగుతుంది రేణుక ఎల్లమ్మ అబ్బాబాబా ఎంత పిచ్చోడిరా నా నాయన మరి మేన బావాలను తోలుకొని వచ్చు నువ్వు మేన బావలు అంతా వాళ్ళ బతికేంట వాళ్ళ విషయాన్ని వెంటనే ఎడమకాలి పొడుగుతో సమానము వాళ్ళని లగ్గం చేసుకునే ఆడదాని అయితే నేను వాళ్ళకి ఓడిపోయేదాన్ని అయితే నాకు మేన బావలు వద్దని రేణుకి వెళ్ళాము మనసు లోపల పెట్టుకొని ఏమి వెయ్యాలి నా మేన బావలతో నాకు లగ్గం ఎత్తగొట్టే ఉపాయం కావాలని అమ్మవారు దేవత ఎల్లమ్మో దేవత అక్కడెక్కడ కలుగుతుందిరా దేవి అగో దేవత ఎల్లమ్మ అక్కడిక్కడ కలుగుసే వరకల్లా ఆ రేణుకెళ్ళమ్మ చేతి కింద ఉన్న దాసి పూలవాతి మరి ఆ దాసి పూలవాతిని కళ్ళతో చూసింది రేణుక ఎల్లమ్మ ఇప్పుడే ఎక్కడికి లోపల దాసి బాగా నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పమంట నా మేన బావలతో నాకు లగ్గం ఎత్తగొట్టే ఉపాయం చెప్పినట్టు ఉంటే ఆ దాసి పూలవతి ఏదంటే లేదు కాదని ఎత్తున్నా అని ఆనాడు రేణుక ఎల్లమ్మ దాసి పూలవతి పేరు పెట్టి వెళుతున్నది అక్కడ తల్లి ఓ దాసి ఏంది ఎందుకు పిలిచావు బిడ్డ ఓ పోసే నీకు కోసిందా నీ అవ్వ కోసిందా నీ అయ్య కోసిందా నీ తాత కోసిందా నీ ముత్తాత కోసిందా ఏంది పోసేది నా పేరు కోసా అని అంటారు అయ్యో పోసానా నాకు నీ పేరు పుస్తకం తెలియదు నా చేతున్న దాచానే కాబట్టి కోసి అంటే నేను ఓల కోసిందే గట్ట కాదే నాకు నీ పేరు తెలియక ఓ పోసి అన్న అయితే నీ పేరు పోసా షానిగా షాని పిత్తు కోడకత్తు ఆ బుగ్గ కొత్తు అయ్యా అబ్బో బుగ్గలత్తాయి అద్దు ఏమి చెప్తున్నవే నేనా ఇప్పుడే బట్టలు ఎక్కేసి బాత్రూంలో కూర్చున్నా అంటే బట్టలు కూర్చున్నారే అయితే అందరు బట్టలతో కూర్చుంటా అంటున్నావా నేను తాను చేసి గప్పుడే అయితే గప్పుడే పల్లి బఠాని కరుముంది అనుకుంటే వాళ్ళు వచ్చు గప్పుడే అయితే బడి గంట కొట్టి పొరలు వచ్చు గప్పుడే అయితే అరే చిన్నోడా మీ ఇంటికాడ బక్కి తీసుకోతే నీ అమ్మ కొడుతుంది అరే మా ఇంట్లో బక్కి తీసుకొని మా అమ్మ కొడుతుంది అరే బకెట్ బయట ఉన్నది ఓలో బాత్రూమ్ తాను చెప్తుర్రు అని చెప్పేసి ఉండ నీళ్ళు ఉడకవసిర్రు వాళ్ళు ఆ కర్మకేసారు గప్పుడు
అప్పుడే చెయ్యి గుర్తుకే కాలు గుర్తుకే పువ్వు గుర్తుకే ఆలస్సు అప్పుడే అప్పుడు గమలని ఏం చేసిండు అబ్బా లంచముండా నీ అందం కనబడతలేదు కిందికని కనబడతలేదు వాడేం చేసిండు అప్పుడే నా ఇంటి వెనక తాడు సెట్ ఉన్నది వాడికి అప్పుడే తాడు సెట్ ఎక్కిండు అబ్బా లంచముండా నా కిందికని కనబడతలేదు కాబట్టి మీదికే చూస్తాను వాడికి అప్పుడే చూస్తుండు అప్పుడు నేనేం చేసిన నిన్న సబ్ పెట్టుకుంటే ఏటేం కనబడతలేదు అటు ఉనికినా ఇటు ఉనికినా ఏటేం తగ్గుతలేదు ఏం చేసిన నిన్న సబ్ పెట్టుకుంటే ఆయనతో రప్ప రప్ప తుడుచుకొని అప్పుడు తువ్వాలు ఇంటికి వచ్చినా చెప్పాలా ఏమైంది అవ్వాలి బాధ దాసి అయితే నువ్వు ఇంత పని చేసావు అయితే దాసి బిడ్డ ఓ పోసాని ఒక మాట చెప్తున్నానే నేను ఏం చేసిన అంటే మరి నా తల్లి పార్వతమ్మ చెప్పిన అమ్మ పార్వతమ్మ నాకు లగ్నం చెయ్యే నా తల్లి పార్వతమ్మ నా తల్లితో చెప్తే నా తల్లి పార్వదేవి పోయి నా తండ్రితో చెప్పింది నా తండ్రి లోకాశేఖరు పోయి నా మేనభావన తోలుకొని వచ్చిండు బిడ్డ బిడ్డ రావే బిడ్డ దాయగల్లా బిడ్డ బిడ్డ రావే బిడ్డ దాయగల్లా బిడ్డ దాయగల్లా బిడ్డ శ్రమగల్లా బిడ్డ బిడ్డ రావే బిడ్డ దాయగల్లా బిడ్డ బిడ్డ ఏమి ఏదు బిడ్డ ఎందు ఎక్కడల్లి పోదునే రావే బిడ్డ దాయగల్లా బిడ్డ ఇవల్లాంటి దినమో దినమందు బిడ్డ ఒక్క మాట బిడ్డ నేను చెప్పేయానే చెబుతున్న మాట శవనయాల పెట్టవే నువ్వు అనబోయే మాట ఆలకించి నా బిడ్డో నా బియ్యమాలు ఉన్నారు నాకంటే ఎక్కువ నీకివ్వలేరు రావే రావే బిడ్డ దాయగల్లా బిడ్డ నా బిడ్డో దాయగల్లా బిడ్డ శ్రమగల్లా బిడ్డ ఎల్లా బిడ్డ నా బిడ్డ ఇవాళ దినమంది బిడ్డ నా ఒక తండ్రి లోకాల శంకరుడు నాకు లగ్నం చేయమని ముగ్గురు మేనబాబులు తోలుకొని వచ్చిన బిడ్డ మేనబాబులు లగ్నం చేస్తానని నాకు తోలుకొని వచ్చింది కాబట్టి మేనబావాలంటే బిడ్డ నా కడపల్లమంటేనే బిడ్డ మేనబావాలంటే నాకు పైమకాలు కొడిగరవుతో సమానమే నా బిడ్డ మేనబావులలో ముగ్గురు బావులలో ఒక బావునిచ్చి నాకు లగ్గం చేస్తాడు ఒక ఆడదానికి ముగ్గురు మేనబావులు దొరకొచ్చారు మరి నా లోకం మీద నా బిడ్డ నేను నవ్వుల పాలైపోతున్నాయి ఒక ఆడదానికి ముగ్గురు మొగళ్ళు అంటే లోకం మీద నలుగురు లోపల నవ్వుల పాలైతే 10 మంది లోపల పరిచయం అయిపోతే బిడ్డ ఎల్లవ్వా బిడ్డ రావే బిడ్డ దాయగల్లా బిడ్డ దాయగల్లా బిడ్డ జరగల్లా బిడ్డ ఏమి ఏదు బిడ్డ ఎందు పోదే బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఎక్కడెళ్ళి పోదు ఏమి ఏదే బిడ్డ అమ్మవారు ఏడికి వెళ్ళమ్మా కలకల కలకల కన్నీరు పెడుతున్నది ఒక్క ఆడదానికి ముగ్గురు మొగళ్ళు అంటే నల్లో ఒక పుట్ట వంతం ఉంది పెరిగి వంతం ఉన్నది నలుగురు లోపల నవ్వుల పాలైపోతున్నామో 10 మంది నా బతుకు పరిచయం అయిపోతుందేమో నల్లోకం మీద ఏమంటారు బాబు రేణుకెళ్ళమకు ముగ్గురు మొగోళ్ళు అంటారు రేణుకెళ్ళము ముగ్గురు మొగోళ్ళు అంటారు కావచ్చు రేపటికల్లా బిడ్డ రావే బిడ్డ దాయగల్లా బిడ్డ ఒక్క మాట బిడ్డ నేను చెప్పేదానే ఒక్క మాట బిడ్డ నేను అడిగేదానే
నువ్వు నాకు దాసి బిడ్డమైనా నాతో అక్కతో సమానం నాతో చెల్లెతో సమానమే బిడ్డ నా మేనబావలు తోలుకొని వస్తున్నాడు కాబట్టి నా మేనబావలకు నాకు లగ్గం ఎత్తగొట్టి ఉపాయం నువ్వు చెప్పినట్టు ఉంటే నువ్వు ఏది కోరుకుంటావు నీకు ఇద్దరే నాకల్ల బిడ్డ అయితే మీ మేనబావతో లగ్గం ఎత్తుకోవటమంటున్నావా బిడ్డ అబ్బా అది పెద్ద విషయం ఇదిగో బిడ్డ ఆ, నాయనకు ఏం చేసా మరి నాయన లగ్గం చేసుకుంటే అంటే ఆ, నా తండ్రి లోకల శేఖరు దగ్గర నా మేనబావాలంటే ముగ్గురు కార్తీక రాజులు ఉన్నారు ఆ, ఆ ముగ్గురు తోలుకొని వచ్చిండు ఆ, ఆ ముగ్గురు మేనబావులు అంటే నా కడుపల్లా మంట ఆ, వాళ్ళు ఆడి అనుకుంటే ఉన్నారు కాబట్టి ఆ. వాళ్ళ బతుకెంట వాళ్ళ విషయాలు అంటే ఆయన గాలి పొడిగిరవతో సమానం ఆ, అంటే అది మంచిగా లేదా మరి మేనబావుల ఆ. ఎట్లున్నారు చెప్పండి ఎట్లున్నారు ఎట్లున్నారు అంటే ఆ. అయ్యో వీడు చిన్నోడు ఇప్పుడు వచ్చిండు ఆ, వాడు నడిపోడు ఆ. వాడు పెద్దోడు ఆ. వీళ్ళు ముగ్గురు బావులు ఉన్నారు ఆ. అయితే ఆ, ఈ మేనబావులతోటి ఆ, లగ్గం ఎత్తే ఉపాయం చెప్పినావు అనుకో ఆ. ఈ మేనబావతో లగ్గం ఎత్తే ఉపాయం చెప్తే నువ్వు ఏది వరకు నీకు ఇస్తా బిడ్డ కట్టుకున్న చీరలు పెట్టుకున్న సొమ్ములు అన్నిస్తా ఏదంటే కదిస్తా అంటున్నావు ఏది కాదు లేదని నీకు ఇస్తాను ఏది వరకు అది నీకు ఇస్తాపో ఇగో ఇల్లు కట్టాలంటే కొన్ని ఇల్లు కావాలి కావాలి కూల కొట్టుడు అంటే 10 నిమిషాలు కాదు కుక్కలే రక్తం మొత్తం ఉండగా కూల కొడుతుంది అయితే ఇగో జేసీపు జేసీపు అంత 10 నిమిషాలు కూల కొడుతుంది ఆ. ఇల్లు కట్టాలంటే కొన్ని ఇల్లు కావాలి అవు. అయితే బిడ్డ గింత గీసిన మాటకేనా మరి వాళ్ళు ఏందనుకో ముగ్గురు మేనబావులు దండోలు వాళ్ళ అబ్బో. ఏ గాలెంత మొగళ్ళు గాలు. మొగళ్ళ భయపడుతున్నావా అబ్బో భయం అవుతుంది ఓ బిడ్డ రేణుకా ఎల్లమ్మా నా బిడ్డ రేణుకా ఎల్లమ్మా మేనబావాలంటే బిడ్డ అక్కడ పల్లమంట ఉంటా అంటున్న బిడ్డ రేణుకా ఎల్లమ్మా నా బిడ్డ ఎల్లమ్మా రావు రమారా ఓ బిడ్డ ఎల్లమ్మా రావు రమారా నడి ఊరిలో పాలన రమారా స్తంభము కావాలి రమారామా స్తంభము కావాలి రమారామా స్తంభము కావాలి రమారామా ఏ జనంట కొట్టావాలి రమారామా హరవై ముళ్ళతో తీగటి రమారామా ఊరు ఊరు పొన్నాగదు రమారామా ఉత్తరాలు రాయామలి రమారామా పల్లె పల్లె పొన్నాగదు రమారామా ఏ పత్రాలు రాయామలి రమారామా గట వంటి వాణి నొడి రమారామా లగ్గమాడు ఎల్లమ్మను రమారామా బిడ్డ ఎల్లమ్మ గసంటున్న అయితే లగ్గమాడు లేకపోతే వాళ్ళు సామాన్ ఎక్కడ వస్తుంది కానే కాదు బిడ్డ ఆ బిడ్డ లగ్గం ఎత్తకూడదు ఉపాయం చెప్పా అంటే నా మేనబాలు నన్ను లేచిన మొగోళ్ళు అయినట్టు ఉంటే వాళ్ళకి మూతి మీద మీసం ఉన్నట్టు ఉంటే ముడ్డి మీద మొదలారు ఉన్నోళ్ళు అయితే మరి తొడి మీద రోమం ఉన్నోళ్ళు అయితే వాళ్ళు కనుకనేమి మరి ఒక నలుగురు లోపల 12 రోజుల స్తంభం పాటియాలి ఆ స్తంభానికి నడవేరి గంట కట్టాలి గంట కట్టినాక మరి ఏ నడవాళ్ళు చేసుకునే మొగోళ్ళు అయితే మరి కాశ మీద కాశ హనుమంత కాశ పోసి దిండి మీద దిండి జీడాపు దిండి బీమ దిండి కట్టాలి ఈ లోపల ఈ రాంగ్ కట్టుకట్టి వాళ్ళు కనుక 12 క్రమం ఎక్కి ఆ రడవేరు గంట కొట్టి ఆ రడవేరు గంట నా బంద్ కాకుండా కింద వాడు దుంకాలి దుంకినాక వాళ్ళు కనుక 66 రాజ్యాలకు 77 దేశాలకు జేరేఖలు రాసి మరి అచ్చమల్ల నిచ్చమల్ల బొట్టుమల్ల కోసం మళ్ళీ సర్వాగంధర పూలలో పోయి మరి సింగేరు సామల పువ్వు తీసుకొని వచ్చి నా చిక లోపల ఎవరైతే పెడతారో గసంతో లగ్గం చేసుకోవాలి కానే కాదు అది అబ్బో వాళ్ళు దండోలు బిడ్డ అవుతుందేమో కాదు బిడ్డ కానే కాదు కాదా కాదు నువ్వు చెప్పినట్టు నీ వాళ్ళతో చెప్పాలి ఈ మాట పోయి మీ తండ్రితో చెప్పు మా తండ్రితో చెప్పాలి బిడ్డ ఈ పట్టు పంజుల వాళ్ళు గెలవగలేరు అనుకో నేను కట్టుకున్నాను నీకు ఇస్తా ఒకవేళ గెలిచిరే అనుకో నీ ఎన్నికలను గుండు కొట్టిస్తా
గుండు గుండు గుండెందుకు కొరుగుతావు అట్లా నీ మాట పట్టుకుని పోతున్నా ఇగో ఆపద వచ్చిందంటే 10 మందితో చెప్పుకోవాలి ఆ, ధనముంటే దాచుకోవాలి అవు. సంపదతో 10 మందితో చెప్పుకోవాలి ఆ, అదే బిడ్డ నువ్వు వీడికి ఎన్ని లగ్గలతో కొట్టాయి నేనా ఇగో సంసారం కలవాలంటే ఆ. కొన్ని ఏళ్ళు కావాలి అవు. ఇష్టకొట్టు 10 నిమిషాలు కాదు బిడ్డ అబ్బా లొల్లి పెట్టాలి 10 నిమిషాలు కాదు నువ్వు వీడికి ఎన్ని పెట్టావు కూడు నేనా 99 పెట్టినా 99 లొల్లులు అయినాయి ఇది ఒక్కటైతే ఆ, 100 అవుతాయి దీనికి ఇవ్వడం చూడు బిడ్డ నీ మాట పట్టుకుని నీ మాట పట్టుకుంటే ఏం చేస్తుంది లచ్చనట లచ్చ మాట నిజమేనా కన్సర్వ్ లచ్చ ఆమెకి ఎరికే కానీ ముచ్చట. గిజనా లెక్క ఎప్పుడు ఎవరో ఇష్టపడతారా లగ్గము ఈడగొడతారు వాళ్ళని కలపాలి వీడికి 99 లగ్గాలు ఎత్తగొట్టినాడు అయితే మీ మేనబావులు నీకు నచ్చలేరు నచ్చలేదు. నచ్చలేనప్పుడు ఏమి చెప్పాలి ఆ. ఇవాళ రేపు ఏం చేస్తారు ఆ. పిల్లగాడు పిల్ల గురించి చూస్తాడు ఆ. పిల్ల గురించి చూసినప్పుడు పిల్లగాడు ఏం పని చేస్తున్నా అని చెప్పేసి పిల్లలు అరుచుకుంటారు ఆ. పిల్లగాడు ఏమంటారు నౌకరు చేస్తున్నా అంటారు ఆ. నౌకరు చేస్తున్నా అంటేనే పిల్లలు ఇస్తారు ఆ. సరే భూమి జాగా ఎత్తున్నా అడుగుతారు అవు. పందిరి లేని 10 లక్షలు అడుగుతుండు అవు. ఇల్లు లేని 20 లక్షలు అడుగుతుండు ఎట్లా అంటావు? ఇప్పుడు రేప కల్లా ఆ. గీత మా కథలు ఎప్పుడు పోతే మా త్వర పిల్లలు ఇస్తారా ఇస్తలేరు ఓన్లీ ఇయ్యరు ఇస్తలేరు ఎందుకంటే బీబీ చెక్కలు ఊదురా అంతే. సరే ఇలా చెప్తా కథ అవు. రేపు మనం ఇగో ఆ. ఇవి దాటామా ఆ. మన కుక్కలు కానీ మనం ఎందుకు అయిపోయింది లావాటి పోతారు ఏంటిదే షాయ్ 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 ఆయా. అయితే బిడ్డ, ఆ. రేణుకా ఎల్లమ్మ ఆ. ఇంకా పట్టుబందం కట్టు ఆ. మీ బావులు ఓడిపోతారు పోవన్నా దీన్ని మాట పట్టుకుని పోవన్నా నేను నచ్చినప్పుడు పోవాలి నా మేనబాబుతో లగ్గం పెట్టుకో ఇగో నచ్చినోడికి ఇచ్చినా తప్పులేదు ఆ. నచ్చనోడు చూసినా తప్పే ఒకవేళ నచ్చడు చూసిందే అనుకో ఆ. బట్ట కలిసి చేస్తాడు మరి అగో బిడ్డు అబ్బో ఆ. బిడ్డ ఆ. ఆనాడు రేణుక ఎల్లమ్మ ఏమి చెప్తున్నది దాసి కూడా చెప్పిన మాట పట్టుకుని నిజమే నా మేనబాలు ఈ పట్టు పంజలు ఓడిపోతారు మరి ఇప్పుడు గడి లోపల తండ్రి పేటికి పోయినా తండ్రికి నా దాసి కూడా చెప్పిన మాట నేను చెప్పి వస్తున్నా అని ఎట్లా బయలు పోతున్నది దేవత ఎల్లమ్మ